ఆ తరం నటుల గురించి చాలా విషయాలు నేర్చుకోవాల్సింది ఉంది. అవును. అవి ఎప్పుడు మాకు తెలియలేదు. ఇప్పుడు గుర్తొస్తుంటే అవునండి. అవును. చాలా వాల్యుబుల్ అనిపిస్తుందని చెప్పేసి. నిజంగానే ఆ రోజున తెలియదండి. వాళ్ళ గొప్పతనం అనేది మాకు నిజంగానే అంటే ఇది జనరల్‌గా ఉంటుంది అనేది ఎప్పుడైతే మన కాలం మారిపోయి ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఇప్పుడు బిహేవియర్ అనొచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు. అవునవును. ఇవి చూసినప్పుడు ఓహ్, ఇప్పుడున్న వాళ్ళ గొప్పతనం ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఉందండి. అవును. కానీ వాళ్ళ గొప్పతనం మాత్రం ఏదో చాలా ఆకాశం అంచుల్లాగా కనిపిస్తదనమాట. అవును. ఓకే. మాకు. ఎందుకంటే మా అదృష్టం ఏంటంటే ఆ తరాన్ని వాళ్ళ ఎండ్ అవును. అంటే వాళ్ళ కెరీర్ ఫినిషింగ్‌లో చూసాము వాళ్ళని. నెక్స్ట్ జనరేషన్ చూసాము. అవును. వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళతో పనిచేసాము. దాని తర్వాత జనరేషను పనిచేసాము. అవును. ఇప్పటికి చేస్తున్నాము. యెస్. కాబట్టి అది చాలా మందికి అది ఆ అదృష్టం ఉండకపోవచ్చు. అవును. మాకు ఇలా జనరేషన్స్ అందరూ చూసేటప్పటికి అవును. అది ఒక ఆ మార్పు అవన్నీ ట్రావెలింగ్ బావుందది. బావుంటదండి. బావుంటది. ఆలోచిస్తే వాళ్ళు నిజంగానే ఏదో మనకి పేపర్‌లో రాసినట్టుగానో లేకపోతే అది కాదండి. వాళ్ళు నిజంగా చాలా చాలా గొప్పవాళ్ళు అనేది మాకిప్పుడు తెలుస్తదండి. తెలుగు